హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్, నేను కువైట్లో ఉంటాను. ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో కువైట్లో ఎండలు ఎంత తీవ్రతను మించిపోతున్నాయో మీకు అందరూ తెలిసిన విషయమే. ఈరోజు వచ్చేసి డ్యూటీలో భాగంగా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నా బండి వచ్చేసి ఇంటికాడ కాకుండా నేను బరాస్లో పెట్టేస్తాను అనమాట. అంటే మాకు సపరేట్గా షెడ్లు ఉంటాయి ఇక్కడ. అంటే ఇంటికాడ ప్లేస్ లేకుండా ఉంటే ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట. అందువల్ల ఇక్కడికి వచ్చి నడుచుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు రూమ్లో ఉన్నప్పుడు ఒక టెంపరేచరు 40 degrees అలాగే 42 అలా రన్ అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏసీలో ఉన్నా కాబట్టి. ఇప్పుడు సడన్గా ఈదులోంచి ఇక్కడ వరకు నడుచుకొచ్చేటప్పటికి 48, 49 అలాగా పెరిగిపోయిందనమాట ఒక్కసారిగా. నాకు చూచి ఫస్ట్ టైం నాకు షాక్ అయ్యనమాట. ఏందిరా ఎంత ఎంత హీట్ అయిపోయిందా అని చెప్పి నేను సడన్గా ఒక 5 నిమిషాల వరకు నాకు టైం పడదు మా ఇంట్లో నుంచి ఇక్కడికి రావడానికి. అప్పుడే ఎంత వేడైతే పెరిగిపోయింది. ఇప్పుడైతే నేను ఇక్కడ సెంటర్ ఉంటుంది కదా బరాస్ అనేది, అక్కడ నిలబడుకుని ఆ షెడ్లో నిలబడుకొని వీడియో తీస్తాను అనమాట. ఇప్పుడు ఈ షెడ్ కింద 47 అదే వెదర్ అయితే ఉందన్నమాట, 47 degrees. ఇప్పుడు నేను బండిలో కూర్చొని వీడియో చేస్తే 48కి వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా బండి మీద ఎండబడుతుంది కాబట్టి 1 degree అయితే తేడా ఉంటుంది. ఇప్పుడైతే నేను వచ్చిన వెంటనే ఫోన్లో చూసుకుంటే ఇప్పటికి 47 ఉంది. అంటే ఆ కార్లో కాకుండా ఇక్కడికి వచ్చిన ఈ షెడ్లో నిలబడుకొని వీడియో చేస్తే 47 degreesగా ఉండదు. చూడండి ఎండ తీవ్రత ఎంత పీక్స్కి వెళ్ళిపోతుందో. ఉన్నంగా ఇప్పుడు 6 నెల 7 నెలలు అయితే ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. ఇప్పుడు ఖర్జూరం కాయలు మాగే టైం వచ్చేటప్పటికి అంటే రుతుబా పెడుతుంది కదా, ఇలా రుతుబా పెట్టినప్పుడు ఒక 15 రోజులు గాలి తోలకుండా అలాగే స్టక్ అయిపోతుంది అనమాట. ఇలా స్టక్ అయిపోయినప్పుడు ఈ పక్వానికి వచ్చినప్పుడు ఈ ఖర్జూరం పండ్లు మాగే టైం వస్తుంది అనమాట. ఈ వేడికే ఈ 15 రోజుల్లో మాగిపోతాయి. ఇలా మాగిపోయిన తర్వాత చాలా వరకు డిగ్రీలు తగ్గిపోతుంది రోజుకి. ఇప్పుడు చూడండి, మీకు ఫోన్లో చూపిస్తున్నా 47 degrees అయితే ఈ షెడ్ కింద ఉందన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా నేను బండిలోకి పోయి చూపిస్తా చూడండి, వీడియో ఉంది. ఇప్పుడు నేను బండిలో కూర్చుని వీడియో తీసి చూపిస్తే 1 degree ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో ఇలా ఉందన్నమాట కువైట్లో. దారుణంగా అయితే ఉన్నది. ఈ బైకులో ఇలా బయట పనిచేసేవాళ్ళు, బైకులు తోలేవాళ్ళు ఎడదోలుతున్నారో మరి జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తానంటే, నేను వాయిస్ ఫిక్స్ చేసుకున్నా, దీనికి ఛార్జింగ్ లేవు, అది బటన్ ఆన్ చేసుకోవాలన్నమాట. అందుకే దీనికి సపరేట్గా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేను ఇంటికి వచ్చినాక వీడియో ఎడిటింగ్ చేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే సౌండ్ రావట్లేదు అనమాట. అప్పుడు అర్థమైంది నేను బటన్ ఆన్ చేయలేదని చెప్పి. ఎందుకంటే టెన్షన్, వేడి తట్టుకోలేక చూడండి బండి మీద చేయి పెడితే అచ్చర్లు పడి చెమటైతే కారిపోతున్నది. అలా ఉందన్నమాట. చాలా ఉంటుంది, దోసపెనం కావాలంటే కాలుతుంది బండి. అందుకే నేను ఆ వాళ్ళ కిటికీ దించేసి 2 పక్కల ఎవరికి వచ్చేసి కూర్చోడానికి వీలుగా ఉంటుందని చెప్పి కింద టవల్ కూడా వేసిన. అంత హీట్ అయిపోయింది అనమాట స్టీరింగ్ కానీ బాడీ కానీ. ఇప్పుడు నేను బండి స్టార్ట్ చేసి ఏసీ వేసుకుంటే తప్ప నేను మామూలుగా కండిషన్లకు అయితే రాదు, ఓకేనా. ఇప్పుడు చూడండి, రేడియేటర్లో నీళ్ళు కూడా పోసుకోండి. ఇప్పుడు ఇట టైంలోనే మనకు బండ్లు కూడా చాలా వేడెక్కిపోయి కాలిపోయే సమయం అన్నమాట ఇది. అంటే మీరు హైవేలో చూస్తూ ఉంటారు, అప్పుడప్పుడు కార్లు అయితే ఫైర్ అవుతూ ఉంటాయి, మీరు గమనించే ఉండండి. ఇప్పుడు మీరు కోవిట్లో ఉన్న వాళ్ళు అయితే తెలిసి ఉంటుంది, ఇండియాలో ఉన్న వాళ్ళకైతే తెలియదు అనమాట. ఇక్కడైతే రేడియేటర్లో నీళ్ళు అయిపోయి బండి హరారు వచ్చేసి ఒక్కసారిగా పేలిపోయి మంటలు అయితే వస్తాయన్నమాట. అప్పుడు దాంట్లో ఉండే ప్రమాదం, బయటకు తప్పించుకోగలిగితే మనం ప్రమాదం తప్పుకోవచ్చు. లేకుండా ఉంటే కాలిపోయేవాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు. ఇప్పుడు నేను ఈ ఖర్జూరం గురించి చెప్తాను కదా, ఈ ఋతుబా అనేది, దాని గురించి మొదలు పెడదాము. ఇప్పుడు ఇలా ఈ నెల లాస్ట్లో కానీ రేపు నెల లాస్ట్లో కానీ ఋతుబా అనేది పెడుతుంది అనమాట 15 రోజులు. ఇలా 15 రోజుల తర్వాత ఎలాంటి వాతావరణంలో మార్పు లేకుండా, గాలి తోలకుండా అలాగే స్టక్ అయిపోతుంది అనమాట వాతావరణం. అప్పుడు ఇళ్లలో ఉండే ఏసీల్లోంచి, బండ్లలోంచి నీళ్లు కారిపోతాయన్నమాట. ఎందుకంటే వేడికి అంటే ఎలా ఉంటుందో, అంటే గాలి దొలదు ఏం దొలదు, అలాగే స్టక్ అవుతుంది. కాబట్టి మనకు కూడా బయట కూడా నిలబడుకోలేము. ఎండ అయితే భయంకరంగా కాసినా కానీ అంటే గాలి దొలదన్నమాట బయట. ఇప్పుడు బండిలో కూర్చొని ఏసీ వేసుకుంటే నీళ్లు కారిపోతూ ఉంటాయి ఎక్కువగా, ఇలా ఉంటుందన్నమాట. సో ఈ 15 రోజుల తర్వాత ఈ ఖర్జూరం కాయలు అయితే పూర్తిగా మాగేసి, దాని తర్వాత 15 రోజుల తర్వాత వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు అప్పటికి ఎండాకాలం క్లోజ్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు పూర్తి అయిపోతుంది ఎండాకాలం. సగం దరిద్రం అనేది పోతుంది.
మళ్ళీ వర్షాకాలం వస్తుంది, ఒక 15 రోజుల తర్వాత అలాగే వర్షాలు పడతాయి. దాని తర్వాత ఎండాకాలం అయితే పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ షెడ్లో ఉంచి మాట్లాడుతున్నా కదా, కువైట్ గవర్నమెంట్ కూడా ఇదే టయానికి పనులు చేయకూడదని, అలాగే బండ్లు తోలకూడదని, అంటే బండ్లు అంటే కార్లు కాదు, ఈ బైకులు తోలుతారు కదా, డెలివరీ ఇస్తారు కదా, పిజ్జా డెలివరీ లెటర్లుగా, ఇది తలబాతు కీట అంటారు కదా, ఇలాంటి బండ్లు తోలకూడదు అనమాట ఈ ఎండలో. ఎందుకంటే వడదెబ్బ తగిలి పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ బైకుల్లో ఉండే వాళ్ళు, ఇప్పుడు మన బండి తోలే వాళ్ళకి ఇంత వేడైతే బైకులు తోలే వాళ్ళు అయితే ఆ హెల్మెట్ ధరించి చాలా వరకు ఇబ్బంది పడుతూ చెమట్లకైతే కార్చుకుంటూ ఉంటారు. ఆ హెల్మెట్ పెట్టుకొని, హెల్మెట్ లేకుండా అంటే ఇక్కడ ఫైన్, చాలా ప్రమాదం అనమాట. నేను మొన్న చూసిన ఎండకు తట్టుకోలేక సైడు మళ్ళీ కోట్ పైన వేసుకుంటారు. ఆ ఉబ్బలో ఒక తలాజా ఉంటే, అదే ఫ్రిడ్జ్ ఉంటే అదరాబదరాబి ఒక బాటిల్ తీసుకొని పట్టేసుకొని దమ పోసుకుంటున్నాను అన్నమాట నీళ్ళు, ఎండకు తట్టుకోలేక. ఓరని పాసుగాలు అనిపించింది నాకైతే. బండిలో ఉండి ఏసీలో కూర్చొని నాకు అర్థం కల, వారి ప్లేస్లో ఉంటే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇండియాకి వెళ్ళినా కానీ మనం ఎండకు పోతే అబ్బా ఏందిరా ఎండ ఎంత వేడిగా ఉంది, అబ్బా బతకలేడు అనిపిస్తుంది. కానీ ఇండియాలో ఉన్నోళ్ళకు అబ్బా మీరు పెద్ద పుట్టి ఇక్కడే, అక్కడ కువైట్లోనే పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చి బిల్డప్ ఇస్తారా అనుకుంటారు. కానీ అదే స్టేజ్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, టైము 12:50 మధ్యాహ్నం. ఇప్పుడు బండిలోకి వచ్చాను కదా, 48 డిగ్రీలకు వచ్చింది, అంటే 1 డిగ్రీ పెరిగిందనమాట వేడి. అలా అనిపిస్తారు. ఇది ఇండియా ఇప్పుడు ఫ్లైట్ దిగి ఇండియాలో దిగుతానే మనకు ఉడకబెట్టినప్పుడు అబ్బాయి ఏందిరా నాయన ఇలా అనిపిస్తుంది, మొన్నటిదాకా ఏసీలో కూర్చున్నాం కదా అని మనం బయట చెప్పకపోయినా మనకు అనిపిస్తుంది. కానీ చూసే వాళ్ళకి అబ్బాయి లేదో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళుగా బిల్డప్ ఇస్తున్నారా అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదా మన పరిస్థితి ఎలా ఉంటుందో. మనం ఇండియాలో ఉండే వాతావరణానికి ఇక్కడికి వాతావరణానికి ఒక 3 రోజులు కనీసం ఒక వారమైన డిఫరెన్స్ ఉంటుంది. అంటే అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి. అలాగే ఫుడ్ కూడా, నేనైతే ఒక 4-5 రోజులు ఇబ్బంది పడినా, కొంతమంది అయితే భిన్న అడ్జస్ట్మెంట్ అవుతారు. నేనైతే 3 రోజులు, అంటే అన్నం ఫుడ్ కానీ వెదర్ కానీ ఒక 3 రోజులు అయితే మారిపోయాను అనమాట. చాలా వరకు భిన్న రికవర్ అవుతారు. ఎందుకంటే మనం పుట్టిన ప్లేస్ కాబట్టి మన బాడీకి పనికి వస్తుంది కాబట్టి భిన్న రికవర్ అవుతుంది అనమాట. సో ఇలా ఉన్నదనమాట కువైట్లో ఎండల్లో. మీరు బయట ఎవరైనా పనిచేసే వాళ్ళు కానీ బండ్ల డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ బండిలో మజ్జిగ అయితే తెచ్చుకోండి. ఇదన్నమాట వీడియో. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి.